ఈ పెద్ద మనిషిని రాణి దావత్ కి పిలిచింది. వాడు కూర్చోగానే కుర్చీ కత్తమైపోయేలా ఉంది. వడ్డించడానికి ఏకంగా నిచ్చెన తెచ్చి తిప్పలు పడ్డారు. స్పూన్లే కాకుండా పెద్ద పెద్ద కత్తులే తెచ్చి పడేశారు. వాడు బ్రెడ్ ముక్కలన్నీ గుడ్లలో ముంచి ఒక్కసారిగా మింగేసిండు. రాణి చెప్పగానే పెద్ద గిన్నెతో కాఫీ పోసేశారు. వాడు ఆ కాఫీని ఒక గుక్కలో లేపేసిండు. కానీ ఆ టేస్ట్ కి వాడి మైండ్ బ్లాక్ అయింది. మనుషుల తిండి మాత్రం వాడికి నచ్చింది, కానీ తాగే పానీయాలు మాత్రం అసలు నచ్చలేదు. అట్లానే వాడు తన పచ్చ సోడా బాటిల్ బయట పడేసిండు. అది చూడంగానే ఆ పౌరి ఒక్కసారిగా సిగ్గుపడిపోయింది. ఎందుకంటే ఆ సోడా పవర్ ఏందో తనకి ముందే తెలుసు. ఆ బుడగలు పైకి కాదు కిందకి పోయే తింగరి సోడా. అది తాగితే వచ్చే గ్యాస్ ట్రబుల్ దానికి తెలుసు. అయినా వాడు మర్యాద గ్లాసుల్లో పోసి అందరికి ఇచ్చిండు. అందరూ ఒక గుక్క తాగంగానే మొహాలు ఉల్టా పుల్టా అయినాయి. కొద్దిసేపటికే ఒక సేవకుడు కంట్రోల్ తప్పి గ్యాస్ వదిలేసిండు. ఆ వెనకాలే గాడ్డుల పరిస్థితి కూడా అట్నే అయింది. ఆఖరికి రాణి కూడా టేబుల్ బట్ట ఎత్తాల్సి వచ్చింది. దెబ్బకి ప్యాలెస్ మొత్తం డిటిఎస్ సౌండ్లతో దద్దరిల్లిపోయింది. ఆ 3 కుక్కలు భయపడి గదిలో నుంచి ఉరికినాయి. రాణి ఊపిరి పీల్చుకొని మీటింగ్ ఖతమని చెప్పింది.